ఇరాన్, అమెరికా యుద్ధం బిగినప్పటి నుంచి నేను పదే పదే చెప్తున్న అంశాలకి ఇప్పుడు కొంచెం అందమైనటువంటి పదజాలం వాడి పత్రికలు హైలైట్ చేసినాయి. మెజాయిక్ డిఫెన్స్ అంటే నేనే ముందే చెప్పింది ఏంటది? ఆహ్, క ఏది పెజెష్కియాన్ అధ్యక్షుడికి సంబంధం లేదు. అట్లాగే అక్కడ ఉన్నటువంటి సైనిక కమాండర్‌కి సంబంధం లేదు. ఆళ్ళేమో గల్ఫ్ దేశాల మీద దాడొద్దంటే వీళ్ళు జేస్తున్నారు. ఖొమైనీ కట్టర్ అభిమానులు ఐఆర్‌జీసీ అని 4, 5 గ్రూపులుగా విభజించి ఖొమైనీ ఎవరికి వాళ్ళకి స్వయం ప్రతిపత్తి ఇచ్చేసి తను చచ్చిపోతే వాళ్ళందరిని దాడులు చేయమని ఆయుధాలు కూడా ఇచ్చేసాడని నేను ఇంతకుముందే చెప్పాను. ఇప్పుడు అదే నిజమవుతోంది. ఇవాళ పత్రికలు అదే రాసుకొస్తున్నాయి. 28న ఇరాన్ పైన ఫిబ్రవరి 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా ఉడుముల్లేని పిడుగులా విరుచుకుపడ్డాయి. సుప్రీం లీడర్ ఖొమైనీతో పాటు అగ్రనాయకత్వాన్నంతా దాదాపుగా తుడిచిపెట్టేశాయి. ఈ దాడుల్లో ఆర్మీ చీఫ్ సయ్యద్ అబ్దుల్ ఇబ్రహీం మొసావి, ఐఆర్‌జీసీ చీఫ్ కమాండర్ మొహమ్మద్ ఫక్పూర్, రక్షణ మంత్రి అజీజ్ నాసిర్ జాదేవ్‌తో పాటు మరో 30 మందికి పైగా పౌర సైనిక అగ్రనేతలు అంతం చేశాయి. అంతటితో ఆగకుండా 2 వారాలుగా ఇరాన్ మీద ఎడతెరిపి లేని దాడులతో విరుచుకుపడుతున్నాయి. ఆ దేశ డిఫెన్స్ దాడుల వ్యవస్థలను ఎక్కడికక్కడ నేలమట్టం చేస్తొస్తున్నాయి. పైగా నూతన సుప్రీం నేత ఖొమైనీ కుమారుడు ముజ్తబా కూడా తొలి రోజు దాడులను గట్టిగా గాయపడ్డట్టు వార్తలొస్తున్నాయి. అయినా సరే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆశించినట్టుగా ఇరాన్‌ను ఓడించడం దేవుడెరుగు. ఆ దేశాన్ని కాస్త కూడా లొంగదీయలేకపోయారు. ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ముమ్మర దాడులతో విరుచుకుపడుతూనే ఉంది. పశ్చిమాసియా మొత్తాన్ని యుద్ధక్షేత్రంగా మార్చేసింది. ఇంకెంత కాలమైనా పోరాడేందుకు సిద్ధమంటుంది. ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నాయకత్వం లేకపోయినా వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్న డెడ్లీ కాంబినేషన్‌గా పరిగణించే ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులకు ధీటుగా ఎదుర్కోవడం ఇరాన్‌కి ఎలా సాధ్యపడుతుంది? ఇందుకు సమాధానం ఒకటే. ఆ దేశం ముందు చూపుతో సిద్ధం చేసి పెట్టుకున్న మొజాయిక్ డిఫెన్స్ సిద్ధాంతం. అత్యంత శక్తివంతుడైన శత్రువు మీద ఇరాన్ గెలుపు సాధించి పెట్టలేకపోయినా ఓటమిని మాత్రం అసాధ్యంగా మార్చే గమ్మత్తైన ఏర్పాటు ఇది. ఇరాన్ మెజాయిక్ రక్షణ సిద్ధాంతం 2003 ఇరాక్ యుద్ధంతో బీజం పడింది. దీని రూపకర్త నాటి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ డైరెక్టర్ మొహమ్మద్ అలీ జఫారీ 2003 యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలు తుడిచిపెట్టేందుకు అమెరికా కేవలం 26 రోజులు సమయం సరిపోయింది. నాయకుడిని ఫలాయనంతో ఇరాక్ సైన్యం చేష్టలు అడిగింది. తమకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ సమన్వయం చేసే వ్యవస్థ లేక ఉన్నపడంగా చేతులు ఎత్తేసి ఉదంతాన్ని ప్రత్యేకంగా గమనించిన జఫారీ ఇరాన్‌కి ఎప్పటికీ అలాంటి గతి పట్టకుండా జాగ్రత్త పడాలని నిశ్చయించుకున్నారు. ఆలోచన నుంచి 2005లో పుట్టుకొచ్చిందే మొజాయిక్ రక్షణ సిద్ధాంతం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అధికార వికేంద్రీకరణ దీని మూలమంత్రం. ఇందులో భాగంగా సైనిక ఐఆర్‌జీసీ బలగాలను పాక్షిక స్వయం ప్రతిపత్తితో కూడిన 31 విభాగాలుగా తీర్చిదిద్దారు. అలా రాష్ట్రానికి ఒకటి చొప్పున 31 ప్రొవిన్షియల్ కమాండ్లు ఏర్పాటాయి. ప్రతి కమాండ్‌కు సొంత ప్రధాన కార్యాలయం, కమాండ్ కంట్రోల్ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లతో కూడిన ఆయుధ వ్యవస్థ, సమీకృత బసీజ్ పోరాట యూనిట్లు, నావికాదళ విభాగాలు, నిఘా వ్యవస్థలు, ఆయుధాగారం వంటివి ఉంటాయి. నాయకత్వం అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రతి కమాండో కూడా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ పోరాటం కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో జఫారీ ఐఆర్‌జీసీ చీఫ్ కమాండర్‌గా ఎంపికయ్యే మొజాయిక్ సిద్ధాంతాన్ని పూర్తి స్థాయిలో అమల్లోకి తెచ్చారు. ఇరాక్‌లో మాదిరిగా నాయకత్వాన్ని అంతం చేసి తమను లొంగదీసుకోవడం సాధ్యపడే విషయం కాదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్ అరాగ్చి ముందే స్పష్టం చేశారు. యుద్ధం మొదలైన 2వ రోజు మార్చి 1వ తేదీన ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఇరాన్ ముందు చూపుతో ఏర్పాటు చేసుకున్న మొజాయిక్ డిఫెన్స్ వ్యవస్థ నేటి అత్యవసర పరిస్థితుల్లో అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఫిబ్రవరి 28న అనూహ్య రీతిలో భారీ దాడులకి గట్టిగా ఖమేనీతో పాటు అత్యున్నత నాయకత్వం దాదాపుగా తుడిచిపెట్టుకుపోయి గంటల వ్యవధిలోనే ఇరాన్ బలగాలు తేరుకున్నాయి. ఇజ్రాయెల్ పైన గల్ఫ్‌లోని అమెరికా స్థావరాల మీద ఎడాపెడా దాడులతో విరుచుకుపడ్డాయి. శత్రు దాడులను ఎక్కడికక్కడ ధీటుగా బదులిస్తున్నాయి. పరిస్థితులకు అనుగుణంగా స్వీయ నిర్ణయాలతో విమానాశ్రయాలు, చమురు, నీటి శుద్ధి కేంద్రాలు, బ్యాంకుల నుంచి పౌర వ్యవస్థలపైన దాడులతో గుబులు పుట్టిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం లేని లోటు పెద్దగా కనిపించకుండా చేస్తున్నాయి. ఇజ్రాయెల్, అమెరికా రెండింటికి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఇరాన్ ప్రస్తుత యుద్ధ తంత్రాన్ని పైలట్ ప్రత్యక్ష పర్యవేక్షణతో పని లేకుండానే విమానాన్ని సురక్షితంగా నడిపే ఆటో పైలట్ మోడ్‌తో అంతర్జాతీయ రక్షణ నిపుణులు పోలుస్తున్నారు.